వెల్కమ్ చెప్పండి. గుడ్ మార్నింగ్ మేడం, వెల్కమ్ టు జూమ్ మేడం. గుడ్ మార్నింగ్ మేడం, వెల్కమ్ టు జూమ్. గుడ్ మార్నింగ్ మేడం, వెల్కమ్ టు జూమ్ మేడం. ఆల్ ది బెస్ట్ మేడం. గుడ్ మార్నింగ్ మేడం, ఆల్ ది బెస్ట్ అండి. గుడ్ మార్నింగ్ మేడం గారు, వెల్కమ్ అమ్మ, వెల్కమ్ టు జూమ్ సెక్షన్. గుడ్ మార్నింగ్ మేడం గారు, వెల్కమ్ టు మేడం. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ వెస్టేజ్. వాయిస్ క్లియర్ అండి? సో లీడర్స్ మిగతా వాళ్ళందరూ మేడం గారికి వాయిస్ రూపంలో మెసేజ్ చేయండి. సో గుడ్ మార్నింగ్ మేడం, అన్మ్యూట్ చేసుకోండి మేడం. వన్స్ అగైన్ వెల్కమ్ టు జూమ్ మేడం. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ వెస్టేజ్. గుడ్ మార్నింగ్ ఆల్ లీడర్స్. వాయిస్ క్లియరా సార్? క్లియర్ మేడం, క్లియర్. థ్యాంక్ యూ సార్. గుడ్ మార్నింగ్ అండి. నా పేరు ఎంవి లక్ష్మి అండి. నేను తమ్మిపేట నుంచి మాట్లాడుతున్నాను. నేను వెస్టేజ్లోకి రాకముందు టైలర్నండి. అంటే నాకు ఏదైనా పని చేస్తే అది చాలా ఇంట్రెస్టింగ్గా చేస్తానండి. అది నాకు నేర్చుకోవాలి, ఏదైనా కొత్తది తెలుసుకోవడం అంటే నాకు చాలా ఇంట్రెస్ట్ అండి. చెప్పారు అంటే వాళ్ళు చేస్తున్నారు, మనం ఎందుకు చేయలేము, చేసేవాళ్ళు కూడా మనలా మనుషులే కదా, వాళ్ళేమీ స్పెషల్ ఏం కాదు కదా అనేది ఒకటి ఉంటుందండి. వాళ్ళు చేస్తున్నప్పుడు మనం కూడా చేయగలుగుతాము అని నేను బాగా నమ్ముతానండి. సో నేను అలా టైలరింగ్ కూడా అలాగేనండి నేర్చుకున్నాను. టైలరింగ్ చేస్తూ ఉన్న క్రమంలో నాకు ఏదైనా బిజినెస్ చేయాలని చాలా ఇష్టమండి. కానీ ఇంట్లో అందరికీ తెలిసిందే కదా, ఇంట్లో ఏమంటారు, వద్దు అంటారు. ఇంకా ఎందుకు ఆడవాళ్ళు వద్దు వద్దు ఇలా చెప్తారండి. చెప్తున్నప్పుడు నేను ఇంట్లోనే టైలరింగ్ నేర్చుకుని అలా చేస్తున్నప్పుడు నాకు ఎప్పటికన్నా అవకాశం వస్తుంది, ఏదైనా చేస్తాను నేను ఎప్పుడు అంటూ ఉంటాను మా నాన్నగారితో మా అమ్మగారితో. నేను ఎప్పటికైనా నేను ఇలా చేస్తాను, నేను అలా చేస్తాను అంటే నవ్వుతారు కదా పెద్దోళ్ళు. చేస్తావు అమ్మ, నువ్వు చేస్తావు అంట. తర్వాత అలాగా నాకు ఇంకా ఈ టైలరింగ్ టెన్షన్కి థైరాయిడ్ వచ్చిందండి. థైరాయిడ్, పీసీఓడి కంప్లైంట్. సార్ వాయిస్ క్లియర్ అండి? క్లియర్ మేడం, క్లియర్. చెప్పండి, ఏమైనా ప్రాబ్లం ఉంటే మేము చెప్తాం. ఓకే సార్. సో థైరాయిడ్తో నేను చాలా సఫర్ అయ్యానండి. థైరాయిడ్ నాకు 4 సంవత్సరాల పైనుంచే చాలా ఇబ్బంది పెట్టేసేది. గొంతు ఇలా చల్లగా, ఐస్ క్రీమ్ తిన్నా, జ్యూస్, మన కూల్ డ్రింక్స్ తాగినా, ఏది చేసినా, కూలింగ్ ఎక్కువ తీసుకున్నా, లేదంటే వెదర్ చల్లగా ఉన్నా నాకు గొంతు నొప్పి అండి బాగా. అంటే నాది హైపోథైరాయిడ్ కదా, అందుకు వాయిస్ కూడా ఎలా వచ్చేది కాదండి, నాకు బొండుగా వచ్చినట్టు వచ్చేదన్నమాట. అప్పుడు నాకు థైరాయిడ్ ఎక్కువగా ఉన్నప్పుడు వాడుతున్నాను, అన్ని చోట్ల వాడాను. అక్కడికి వెళ్ళినప్పుడు అన్ని టెస్టులు చెప్తారు. ఎన్ని టెస్టులు చేయించినా వాళ్ళ దగ్గరికి వెళ్తే వాళ్ళు వేరే అంటారు. అలా వాడానండి. వాడిన క్రమంలో నాకు ఎప్పుడూ అనిపిస్తూ ఉండేది మనసులో, ఏదైనా సరే కానీ గా తగ్గే పద్ధతి ఉంటే బాగున్ను. నేను ఎక్కడికి వెళ్ళినా భగవంతుడిని గుడికి వెళ్ళినప్పుడు అదే మొక్కుకునేదానండి. ఎక్కడికి వెళ్ళినా గా ఉంటే తగ్గే ఏదైనా అలాగా ఆయుర్వేదంలో తగ్గుతాయి అంటారు కదా, నేను అలాగా దొరికితే బాగున్ను అని అనుకునేదాన్ని నా మనసులో. సో అప్పుడు నాకు ఈ వెస్టేజ్ అనేది మా వదిన గారి ద్వారా పరిచయం అయిందండి. మా వదినకి చాలా చాలా థ్యాంక్స్ అండి. మా వదిన గారికి అన్నవరం శ్రీను సార్ దేవస్థానం మీద చేస్తారండి మా వదిన. సార్ పరిచయం అయితే సార్ చెప్పారంటే అండి, నా వెస్టేజ్లో ప్రొడక్ట్స్ అన్నీ ఉంటాయి, నేచురల్, చక్కగా తగ్గుతుంది అని. ఆవిడ చెప్పగానే నేను వెంటనే నేను ఇలా చెప్పింది మా వదిన ఫోన్ చేసి వెంటనే నేను స్టార్ట్ అయ్యి వెళ్ళానండి. అన్నవరం వెళ్ళి తుని బ్రాంచ్కి వచ్చానమాట. వచ్చినప్పుడు రవితేజ సార్ అన్నారు, మేడం మీరు వాడండి, ఖచ్చితంగా ఉంటుంది అని చెప్పారు. నేను అలాగా నమ్మలేదు. చాలా చెప్పారు. చెప్పిన తర్వాత అండి నేను కంప్లీట్ అని చెప్పానండి. చెప్పినప్పుడు సార్ ఇలా ఉంటుంది మేడం, ప్లాన్ అంతా చెప్పారు. ప్లాన్ ఓకే, నాకు నచ్చింది. తర్వాత థైరాయిడ్ తగ్గుతుంది అనేసి అన్నారు. నేను వాడానండి. వాడుతున్నప్పుడు నేను ఏదైనా సరే కానీ కొత్త ప్లేస్కి వెళ్ళినా,
లేదంటే కొత్త మనుషులతో మాట్లాడి ఏదైనా కొత్త చోటుకి వెళ్తే అన్ని అలా గమనిస్తూ ఉంటాను. అలాగే ప్రొడక్ట్ వేసుకున్నప్పుడు కూడా గమనించేదాన్నండి. ఏ ప్రొడక్ట్ ఎలా పనిచేస్తుంది? ఇది వేసుకున్న తర్వాత నా బాడీలో చేంజెస్ ఏంటి? ఇలాగా నేను క్రమంలో అలా అనుకుంటుంటే అప్పుడు నాకు వాయిస్ బా వచ్చేది. నేను కూలింగ్ తీసుకున్నా ఏం గాదు. చల్ల ప్రదేశంలో తిరిగినా లేదు. 1 మంత్‌కే అది ప్రొడక్ట్ బాగా పనిచేస్తుంది అనేసి అనుకున్నానండి. తర్వాత వాడిన తర్వాత సార్ అన్నారు, "టెస్ట్ చేపించుకోండి. 6 నెలలు వాడండి మేడం కంప్లీట్‌గా తగ్గిపోతది. టెస్ట్ చేపించుకోండి" అన్నారండి. నేను 3 నెలలకే చేయించుకున్నానండి. నాకు థైరాయిడ్ లేదని వచ్చిందండి అందులో. సో, నాకప్పుడు చాలా నమ్మకం కుదిరిందండి. థైరాయిడ్ నాకింత చక్కగా తగ్గిపోయింది కదా! ఇప్పుడు ఈ రోజుల్లో ఎక్కువ గ్యాస్ట్రిక్, థైరాయిడ్ ఇవన్నీ ఎక్కువగా ఉంది. సారేమో బిజినెస్ ప్లాన్ చెప్పారు. మన దగ్గరికి చాలా మందొస్తారు. చెయ్యొచ్చా అయితే ఈ బిజినెస్ అని నేను బిలీవ్ చేసి స్టార్ట్ చేశానండి. అలాగే నా డౌన్ వచ్చిన లీడర్స్ అందరూ కూడా వాళ్ళు కూడా ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క టెస్టిమనీ తోటి వచ్చారండి. బుజ్జి గారు ఆవిడ ఆశా వర్కర్ అండి. ఆవిడ మా ఇంటికి నేను అనుకుంటూనే ఉన్నాను. నాకు అందరికి చెప్పేసాను. ఇంకా మనకి తెలిసిన ఆనందంలో అందరికి చెప్తామండి. చెప్పినప్పుడు ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కలా రిసీవ్ చేసుకుంటారు. కానీ నేను ఏంటంటే ఎవరు అనుకుంటారండి. అనుకున్న దాంట్లో నేను అక్కడ ఆగిపోలేదు. ఎవరైనా ఏదైనా అంటే సార్ ఇలా అన్నారు అని సార్‌తో చెప్పేదాన్ని. ఇలా అన్నారండి మా చుట్టాల్లో అంటే, అలాగే అంటారు మేడం మీరు అవేం పట్టించుకోకండి అంటే, సరే సరే కరెక్టే కదా! ఆళ్ళు అలాగే అంటారు. తగ్గింది నాకు. నేను చెప్పాలి స్ట్రాంగ్‌గా వాళ్ళకి తెలియక వాళ్ళు అలా చెప్తున్నారనేసి. బుజ్జి మేడం వచ్చినప్పుడు ఆవిడకి చెప్పానండి. చెప్తే ఆవిడకి పళ్ళు నొప్పికి దంతాలు ఊగుతున్నట్టున్నాయని గ్యానో పేస్ట్ వాడారండి. వాడిన తర్వాత బావుందమ్మా. రండి ఇలా అంటే సో అండ్ సో అని చెప్పాను. సార్‌తో చెప్పాము. అప్పుడు ఐడీ ఏసాము. అలాగే బెండపూడిలో మీటింగ్ పెట్టించారండి. అప్పుడు శ్రీనివాస్ సార్, రవితేజ సార్, నేను వెళ్ళామండి. వెళ్ళినప్పుడు అక్కడ కొండామణి మేడం గారికి స్కిన్ సోరియాసిస్ ఆవిడకి. ఒళ్ళంతా బ్లాక్ మచ్చలు, ఇచ్చింగ్ ఉందన్నమాట ఆవిడకి. నేను జూమ్‌లో విన్నానండి. జూమ్‌లో దురదలకి వీటిలికి నీమ్ సోపు, నీమ్ క్యాప్సిల్. నాకప్పుడు అంతగా తెలీదు స్టార్టింగ్. ఆ 2 చెప్పానండి. 2 తెచ్చిచ్చాను మేడంకి. అయి వాడారావిడ. వాడిన తర్వాత మళ్ళీ 1 వీక్‌కి కాల్ చేశారు. "అమ్మ ఒకసారి వస్తారా మీరు" అని. "ఏండి ఎలా ఉంది మీకు" అనేసంటే, "చాలా తగ్గిందమ్మా. నేను చాలా వేలకు వేలు పోసి కాకినాడ మంచి పేరున్న హాస్పిటల్‌లోకి వెళ్ళాను కానీ ఎక్కడ పనవ్వలేదు. మీ దగ్గర నీమ్ క్యాప్సిల్, నీమ్ సోప్‌కి ఎంత చక్కగా తగ్గిందో చూడండి" అనేసి కాల్ చేశారు. వెంటనే నేను సార్‌కి కాల్ చేశానండి. సార్ అన్నారు, "మేడం ప్రొడక్ట్‌లో క్వాలిటీ ఉంది. మీరస్సలు భయపడొద్దు. ఎవరికిస్తే ఏంటని మీకొచ్చింది కదా రిజల్ట్ అది చెప్పండి చాలు" అని మా అప్లైనర్ రవితేజ సార్ అన్నారండి. అలాగే చెప్పాను ఆవిడకి. తర్వాత హోమ్ కేర్ అంతా మనదే వాడతారండి మేడం. హోమ్ కేర్, కుకింగ్ ఆయిల్ ఇవన్నీ చాలా బాగున్నాయమ్మా. నాకన్నీ మంత్లీ తెచ్చివ్వండి అని చెప్పారు. ఇప్పటికి కూడా వాడుతున్నారండి మేడం కొండమణి గారు. సో, అన్న తర్వాత వెయిట్ లాస్ కిట్ కూడా వాడారండి. వెయిట్ లాస్ కిట్‌కి కూడా మేడం 1 మంత్‌కే 3 కేజీస్ తగ్గారండి. అసలు చాలా బావుందమ్మా. నాకు ఎక్కడ నీరసం కూడా లేకుండా చక్కగా తగ్గుతున్నానంటే ఇంకా చాలా ఆనందం వచ్చిందండి. అంటే మన వల్ల ఎవరికైనా తగ్గి అంటే ఒకళ్ళు బాధపడితే మనకి అక్కడ భయమేస్తది. మన వల్ల ఎవరైనా హ్యాపీగా ఉన్నారనుకోండి అది మనం మాటల్లో చెప్పలేం. ఎందుకంటే అండి మన వల్ల ఎవరైనా బాధపడితే అది మనకి వేరేలాగా అంటే డిసప్పాయింట్ అవుతాం. మన వల్ల ఎవరైనా హ్యాపీగా ఉంటే అబ్బా! నా వల్ల ఈళ్ళింత సంతోషంగా ఉన్నారని ముందు నాకు సంతోషం వచ్చేస్తదండి. ఇప్పటికన్నా ఎవరైనా చెప్పినా వెంటనే నాకు ఇంకసలు ఎంత హ్యాపీగా ఫీల్ అయిపోతున్నారో సార్‌కి ఎన్ని సార్లు కాల్ చేసి, "సార్ వీళ్ళకి ఇది రిజల్ట్ వచ్చింది" అనేసంటే, "రాసి పెట్టుకోండి మేడం. అవన్నీ మీరు ఫీల్డ్‌కెళ్ళినప్పుడు ఉపయోగపడతాయి" అని చెప్తారండి మా అప్లైనర్. సార్ కూడా చాలా సపోర్ట్ చేస్తారండి. తర్వాత వచ్చేసి ఆ మేడం బుజ్జి మేడం ద్వారా నాకు డౌను బుజ్జి మేడం గారి ద్వారా టీమొచ్చారండి. ఆ మేడం వాళ్ళు కూడా గ్యాస్ట్రిక్ వాడారు. అంగన్వాడీ టీచర్ జ్యోతి మేడం. ఆవిడకి గ్యాస్ట్రిక్ కంట్రోల్ అయింది. కుకింగ్ ఆయిల్ వాడితే. ఆ మేడం అక్కడ బిజినెస్ చేస్తున్నారు లంపకలోవలో. తర్వాత కృపావతి మేడం గారు. ఆవిడకి మన నీమ్ పేస్ట్ పనిచేసిందండి.
మేడం గారికి కూడా పంటి నొప్పి. పేస్ట్ ఎంత బాగా పనిచేస్తుందండి. నాకు అసలు పంటి నొప్పి. మేడం కూడా అసలు వాయిస్ చక్కగా మాట్లాడతారు. ఫీల్డ్‌కి వెళ్ళినప్పుడు చేస్తారండి మేడం కూడా అని చెప్పారండి. అయితే కుకింగ్ ఆయిల్ మేడం కూడా బిజినెస్ చేస్తున్నారు. కుకింగ్ ఆయిల్ కూడా వాడుతున్నారు. వాడుతున్న క్రమంలో వాళ్ళ అమ్మాయికి బాలింత్రాలప్పుడు కీళ్ళవాతం. ఆడవాళ్ళకి బాలింత్రాలప్పుడు వచ్చింది పోదు అని మన పెద్దవాళ్ళు ఒక ముద్ర వేసేసారండి. అంటే అప్పుడు వచ్చింది ఏది కూడా పోదు అని. కానీ మన వెస్టేజ్ సప్లిమెంటరీతో బాలింత్రాలప్పుడు కాదు ఎప్పుడు వచ్చిందన్న పోతదని నిరూపించొచ్చండి. ఎందుకంటే భారతి మేడం గారికి అప్పుడు వచ్చింది తగ్గదు మేడం, తగ్గదు మేడం అనేసి అన్నారు వాళ్ళు. లేదండి తగ్గుతది మేడం అని మేడం గారికి నూని, అలోవెరా, ఆమ్లా, ఫుట్ ప్యాచ్, సిఎండి ఇచ్చామండి. ఫ్లాక్స్ చాలా అద్భుతమైన రిజల్ట్ 3 నెలలకి. మేడం రిపోర్ట్ కూడా ఉంది నా దగ్గర. అయితే 3 మంత్స్‌కి మేడం కాల్ చేసి, మేడం నాకు కీళ్ళవాతం లేదని చెప్పారండి మా పాపకి అని చెప్పారు. నాకు ఇంకా హ్యాపీగా అనిపించిందండి. నేను అంటే ఎవరికి ఇస్తున్నా వాళ్ళు మంచి పాజిటివ్‌గా వాళ్ళకి చక్కగా తగ్గుతుంది. వాళ్ళు మంచి ఫీడ్‌బ్యాక్ చెప్తున్నారు. మనం ఇదేమి ఒకటే చెప్తానండి నేను. ఇది మనం ఎవరిని మోసం చేసే బిజినెస్ కాదండి. మనం ఫస్ట్ వాడిన తర్వాత మనకి రిజల్ట్ వచ్చిన తర్వాత వచ్చిందే మనం చెప్తున్నామండి. మన దగ్గర నంబర్ ఆఫ్ టెస్టిమోనీస్ ఉన్నాయి యూట్యూబ్‌లో. అవి చూపిస్తానండి నేను ఎక్కడికి వెళ్ళినా. నేను ఎక్కువగా అంటే నాకు నాకు తెలిసిన రీతిలో రాత్రి సైదులు సార్ చెప్పినట్టు నేను అవతల వాళ్ళు మన మాటలు వింటున్నారా లేదా గమనిస్తానండి. అవతల వాళ్ళకి ఎలా అయితే చెప్తే అర్థమవుతుందో, వాళ్ళకి అర్థమవుతుందా లేదా అని ఒక్కసారి మళ్ళీ నాకు నేను టెస్ట్ చేసుకుంటానండి. అంటే వాళ్ళు మొహంకి చూస్తే తెలిసిపోతది వాళ్ళు మన మాటలు వింటున్నారా లేదా అని. నేను అలా చెప్పుకుంటూ ఏమి వెళ్ళనండి. అలా అలా మాట్లాడిన తర్వాత అప్పుడు వాళ్ళకి ఏంటి ప్రాబ్లమ్ ఏంటని తెలుసుకున్నాక చెప్తానండి. నాకు అంతగా ప్లానింగ్ అది చెప్పడం అంటే ఆహ్, అందరిలో చెప్పడం భయమండి. కానీ నేను ఫీల్డ్‌కెళ్ళినప్పుడు మాత్రం చెప్పేస్తాను. నాకు అంటే అప్లైనర్స్ ఉంటే నేనేమైనా పొరపాటు మాట్లాడుతున్నానేమో అనే ఒక చిన్న ఫీలింగ్ ఉంటదండి. నేనేమైనా పొరపాటు మాట్లాడేస్తున్నానేమో అని నాకు చాలా భయమండి. అందుకే నేను మీటింగ్స్‌లో అది చెప్పలేను. ఏదన్నా నాకు తెలియంది మాట్లాడేస్తున్నానేమో అన్న భయమండి. ఫీల్డ్‌కెళ్ళినప్పుడైతే చెప్తాను. ఎందుకంటే అక్కడ ఎక్కడన్నా, అక్కడన్నా, ఎక్కడన్నా నిజమే మాట్లాడుతున్నాం. ఇక్కడేంటంటే అప్లైనర్స్ ఉంటారు అనేది నేను అప్లైనర్‌కి అంటే మా అమ్మ, మా నాన్న ఎలాగైతే నేను ఇంట్లో భయపడతానో అలా భయపడతానండి నేను. చెప్తున్నాను కదా! రవికృష్ణ సార్‌కి. అంటే వాళ్ళంత టఫ్ అని కాదు. చాలా మన అప్లైనర్స్ మనతో ఫ్రెండ్లీగా ఉంటారు. మన తోడబుట్టినోళ్ళలా ఉంటారు. రిలేషన్‌లా ఉంటారు. కానీ అప్లైనర్స్ అంటే ఒక గౌరవం. నేనొక టీచర్ లెవెల్‌లో చూస్తాను ఆళ్ళనంతే. అది నాకు చిన్నప్పటి నుంచి అలా ఏమంటారు మనకన్నా ఏదన్నా గురువు అంటే నేర్పించినోళ్ళు, ఆ అభిమానం, ఆ భయం అలా ఉండిపోయిందండి నాకు. అందుకోసం నేను మీటింగ్స్‌లో అది మాట్లాడలేనండి. ఈసారి నెక్స్ట్ టైమ్ ఖచ్చితంగా నేను మాట్లాడతాను. ఇంక నేను మీరు వద్దనేంత వరకు మాట్లాడతాను సార్. చాలా సార్లు పిలిచినప్పుడు నేను స్టేజ్ మీదకెళ్ళలేదు. సారీ అండి చెప్పడానికి. సో, ఇది అయిన తర్వాత మా ఊర్లోనే మన వాటర్ ప్యూరిఫైయర్ వాటర్ అండి. మా వదిన వాళ్ళు వేపిచ్చుకున్నారు మా అత్తకి. తనకి హార్ట్ ఆపరేషన్ అయింది. ఆవిడ టాబ్లెట్ వాడితేనే కానీ ఆవిడకి యూరిన్ పాస్ అవ్వదు. సో, మన తాగిన తర్వాత వాటర్ ప్యూరిఫైయర్ వాటర్ తాగిన తర్వాత ఆవిడకి టాబ్లెట్‌తో అవసరం లేదండి ఇంక. అపోలో హాస్పిటల్‌లో అడిగారంట. "ఇంతకుముందు మీరు యూరిన్‌కి టాబ్లెట్ వేసుకుంటారు కదమ్మా మార్నింగ్. ఇప్పుడెందుకు పట్టుకెళ్ళట్లేదు" అని. అప్పుడు మా అత్త చెప్పారంటండి, "లేదు సార్ మేము వాటర్ ప్యూరిఫైయర్ ఏయించుకున్నామండి వెస్టేజ్‌లోని. ఆ వాటర్ తాగిన దగ్గర నుంచి నాకు ఆ కంప్లెయింట్ లేదు" అని. చూసారండి అంటే వాటర్ ఇంత అని అంటారు. నేను చాలా మందికి ఆ టెస్టిమోనీ చెప్తానండి. ఫోను చేసి మా అత్తతో కూడా మాట్లాడిస్తాను. అంటే మేము కొనుక్కోలేము ఇంతమ్మా అలా అంటుంటారు కదా! మనకి. వాటర్‌లో కూడా అంత చేంజెస్ వస్తాయండి. తన హార్ట్ ఆపరేషను, తన కుకింగ్ ఆయిల్ అవి మనవే వాడతారండి.
ఆవిడ కూడా చెప్పారు, "నేను ఈ కుకింగ్ ఆయిల్ వాడిన తర్వాత నాకు ఆయాసం అది రావట్లేదు. బావుంది. మాట్లాడుతున్నా, మెట్లెక్కుతున్నా చాలా యాక్టివ్‌గా ఉంది. ఇవన్నీ నొప్పులవి తగ్గినియి" అని. అలాగే అలోవెరా కోసమండి. అలోవెరా మా పాపకి పొట్ట మీద నూనె పడిపోయింది. నూనె పడిపోతే నేను జూమ్‌లో విన్నానండి. అలోవెరా కాలిన మచ్చ మీద కాలిన గాయం మీద అలోవెరా క్యాప్సూల్ ఓపెన్ చేసేస్తే అది 3 డేస్‌లో అంటే 3 డేస్ కూడా కాదండి. 3 పూట్ల 3 పూటల్లో మనం చూస్తుండగానే స్కిన్ అనేది దగ్గరికొచ్చేస్తది. ఎర్రగా పుండు పడిపోయిందండి. క్యాప్సూల్ ఓపెన్ చేసి నేను జూమ్‌లో ఎలా అయితే విన్నానో అలాగే వేశాను. మార్నింగ్ ఏసాను. నైట్‌కి కొంచెం తగ్గుముఖం పడింది. నెక్స్ట్ నెక్స్ట్ డే మార్నింగ్‌కి మొత్తం ఇంక నల్లగా ఇలా తొడిగేసిందింక. మా అమ్మగారు ఇంక చూసి ఆశ్చర్యపోయారు. "అమ్మ చాలా బాగా తగ్గిందమ్మా" అని. మా అమ్మగారికి కఫం పట్టేసి దగ్గు, దగ్గు, దగ్గు. వీళ్ళని వాడమంటే అందరికీ తెలిసిందే కదండీ! ఇంట్లో ఇంట్లో కొంచెం అంటారు. కానీ మా అమ్మగారు "అది ఏదోలా ఉందమ్మా, అది ఏదోలా ఉందమ్మా" అంటే మెల్లి మెల్లిగా అలా 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 అలవాటు చేసేసాను. ఆవిడకి ఆయాసం, దగ్గు ఎంత చక్కగా తగ్గిపోయిందండి వేసుకున్న తర్వాత. మా అమ్మగారు చెప్తారు, ఇప్పుడు వెస్టేజ్ తులసి కోసం ఎవరికైనా దగ్గొస్తుందంటే, "తులసి చాలా పనిచేసింది. మీకు నమ్మకం కుదరకపోతే మా ఇంట్లోనిది ఇస్తాను పట్టుకెళ్ళి వేసుకోండి. తర్వాత తెప్పించుకుందురు గాని" అని. అలా ఇద్దరు ముగ్గురు కూడా ఇచ్చారండి. చాలా పనిచేస్తుందండి. మా ఇంట్లో చిన్న పిల్లలు కూడా వాళ్ళకి కోల్డ్ అయినప్పుడు అన్నయ్య గారి పిల్లలు, మా పాప వాళ్ళు కూడా వాటర్‌లో ఏసుకొని తాగేస్తారండి. అంటే మన వెస్టేజ్‌లో ఉన్న ప్రతి ప్రొడక్ట్ కూడా ఒక అద్భుతమండి. ఎంత చక్కగా పనిచేస్తదంటే, నాకు కోల్డ్ ఎక్కువయ్యి గొంతు రానప్పుడు, గొంతు ఇన్ఫెక్షన్ అయిపోయింది బాగా. మాట్లాడడానికి రావట్లేదు. అప్పుడు నేను సార్‌కి కాల్ చేస్తుంటే ఇంక మాట్లాడడానికి నాకు వాయిస్ రావట్లేదు. అప్పుడు ఏజెన్సీకెళ్ళినప్పుడు అక్కడ వాటర్ తాగేసాను. వాటర్ చేంజ్ అయింది. సార్ అన్నారు, "మేడం నూనె క్యాప్సూల్ ఓపెన్ చేసి హాట్ వాటర్‌లో ఏసుకొని తాగండి. చాలా పనిచేస్తది మేడం" అన్నారు. మా అప్పులైనారు. అంటే సార్ నేను అని ఆలోచించాను మళ్ళీ స్టార్టింగ్‌లోని. సార్ ఎందుకు చెప్తున్నారు ఇన్ని సార్లు చూద్దామని వేసుకున్నానండి. వేడి నీళ్ళల్లో. వేసుకొని తాగిన తర్వాత తగ్గింది. తగ్గిన తర్వాత మళ్ళీ నైట్ కూడా సేమ్ అలాగే. ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్ మళ్ళీ మామూలుగా అయిపోయింది. అప్పుడు సార్ అన్నారు, "మేడం చూసారా? నెక్స్ట్ టైమ్ ఈ టెస్టిమోనీ మీ డౌన్‌లో మీరు పాస్ చేయాలి. అందరికి చెప్పాలి" అన్నారండి. ఓకే సార్ చాలా చక్కగా నాకు తగ్గింది అన్నాను. తర్వాత అలాగే నా డౌను రీసెంట్‌గా పారాలిసిస్ ఆవిడకి 10 సంవత్సరాల నుంచి మీరందరూ మనకు వచ్చింది చూసే ఉంటారండి. 6,00,000 ఖర్చు పెట్టారండి. ఆవిడ పేషెంట్ వాళ్ళ అమ్మాయి చెప్పారు మనకి. వాళ్ళ అమ్మాయికి నోటిన పడి ఉందంటండి. నా డాక్టర్ వాడిన తర్వాత మన మన ఎలాగ్‌ని నీకు అరకు పట్టించు, నాకు టీ ఇవ్వు ఇలా మాట్లాడుతున్నారండి. అసలు ఎంత అద్భుతమండి అది. బయట జరగలేనిది మన స్టేజ్‌లో జరిగింది. ఆ రోజు ఆవిడ ఆనందం మేమందరం శ్రీనివాస్ సార్, వేద సార్, భూపతి సార్ వెళ్ళినప్పుడు వెళ్ళినప్పుడు ఆవిడ కూర్చోండి, కూర్చోండి ఆవిడ ఆనందం పేషెంట్ కళ్ళలో ఆనందం. కూర్చోమంటుంటే బాగా చెప్తున్నారు. మేడం వాయిస్ రావట్లేదు. సిగ్నల్‌లోకి రండి. సార్ కట్ అయినట్టున్నారండి. కట్ అయ్యారా? మళ్ళీ యాడ్ అవుతారు. రీడర్స్ ఎక్సలెంట్ టెస్టిమోనీస్ అవుతున్నాయి. ఇంకా ఎవరైనా యాడ్ అవ్వకపోతే యాడ్ చేయించండి. మనకి టెస్టిమోనీలే చాలా ఇంపార్టెంట్.
మేడం అన్మ్యూట్ చేసుకోండి మేడం. గుడ్ మార్నింగ్ సార్. కంటిన్యూ వాయిస్ చేయండి క్లియర్ మేడం. అండి? కంటిన్యూ చేయండి. ఓకే సార్. మా నాన్నగారు అన్నారండి, ఎందుకమ్మా వాళ్ళు అలా చెప్తారు, ఎప్పుడైనా సరే మనం ముందుకు వెళ్ళేటప్పుడు సక్సెస్ అయ్యేటప్పుడు ఇలాగా అంటే భగవంతుడు కూడా కొన్ని టెస్టింగ్స్ వస్తాయి. అంటే నువ్వు పక్క ట్రాక్ లోకి వెళ్ళిపోతావా, ఇందులో ఉంటావా అని. ఎప్పుడు వాళ్ళు ఏదో చెప్పారా అని అనుకోవద్దు. నీకు నువ్వుగా ప్రూవ్ అయింది కదా ఇందులో ఎంత క్వాలిటీ ఉంది. ఇప్పుడు వచ్చిన వాళ్ళందరూ సార్లతో మాట్లాడుతున్నావు కదా, మీ పైన ఉన్న సార్లతో మాట్లాడుతున్నావు కదా, వాళ్ళందరికీ వచ్చింది కదా. అలాగే నిలబడి చెయ్యు, నీకు వస్తది. ఇంతమందికి ఆనందం, అసలు వాళ్ళందరూ చెప్తుంటే నువ్వు ఎంత ఆనందపడుతున్నావు. అదే నువ్వు డబ్బులు కట్టించి అవతల వాళ్ళు ఫోన్ చేసి అసలు నీకు ఎంత ధైర్యం ఉంటే ఇంత అమౌంట్ మాతో కట్టించేవా అని అడిగితే వాళ్ళకి ఏం సమాధానం చెప్తావు? నువ్వు పెట్టిన అమౌంట్ నువ్వు తీసుకోవడం కోసం నువ్వు వేరే వాళ్ళని అందులో బుక్ చేయాలి. అది ఎంత అసలు ఫ్రాడ్ అమ్మా అక్కడ. అంటే మా నాన్నగారు చదువుకోలేదండి, అది ఎంత తప్పమ్మా అక్కడ. మనకు మన మన డబ్బులు పెట్టి మనం తీసుకోవడం కోసం మనం వేరే వాళ్ళని ముంచాలి. అందులో అయితే నువ్వు చెయ్యొద్దమ్మా. అలా పెట్టడం అది అలాగా అయితే చాలా తప్పమ్మా అది. మన డబ్బులు మనం తీసుకోవడం కోసం వేరే వాళ్ళని ఇరికించేయడం. అవతల వాళ్ళ చేతిలో ఉంటాయి, ఉండకపోతాయి. అవన్నీ ఇదే అనుకో, ఆరోగ్యం ఉంది ఇందులో. పంటి నొప్పి ఉన్న వాళ్ళు పేస్ట్ కావాలంటే తీసుకుంటారు. లేదు అంటే మీ కంపెనీ వాళ్ళు కొనండి అనే డిమాండ్ లేదక్కడ. వాళ్ళకి అవసరమైతే తీసుకుంటారు. వాళ్ళ ఆరోగ్యం కావాలంటే తీసుకుంటారు. లేదంటే మానేస్తారు. సో ఇక్కడ ఎవరిని మోసం చేయడం లేదు. అదొకటి గమనించుకో అమ్మా అని మా నాన్నగారు ఇంకోసారి చెప్పారు. లేదు నాన్న నేను వెళ్ళను అంటే, లేదమ్మా ఒక్కసారి పదే పదే చెప్పగా చెప్పగా మంచోడు బుర్ర కూడా ఇలా పక్కకి వెళ్ళిపోతది. అందుకు చెప్తున్నాను అన్నారు. లేదు నాన్నగారు నేను వెళ్ళనండి అని చెప్పానండి. మా నాన్నగారికి కూడా పంటి నొప్పి తగ్గిందండి, పుచ్చిపన్ను. మన నీమ్ పేస్ట్ వాడడం వల్ల. సో నేను చెప్పేది ఏంటంటే లీడర్స్, మనం చేస్తున్నటువంటి పనిలో నిజాయితీ ఉంది. మన ప్రొడక్ట్ లో క్వాలిటీ ఉంది. మనకి టైం పట్టొచ్చండి. ఇప్పుడు పొయ్యి మీద పెట్టిన వెంటనే కుకింగ్ అయిపోదు. అలాగే మనం బయలుదేరిన వెంటనే వెంటనే స్టార్ట్ అయిన వెంటనే వెళ్ళాలనుకున్న ఊరు వెళ్ళిపోలేము. టైం పడుతుంది. అలా ప్రతి దానికి టైం పట్టినట్టు మన వెస్టేజ్ లో సక్సెస్ కూడా టైం పడుతుంది. ఎంత ఇందులో స్పీడ్ గా వెళ్ళిన వాళ్ళకి స్పీడ్ గా వస్తుంది. మనం స్లోగా చేసుకుని వెళ్దాం అనుకున్న వాళ్ళకి స్లోగా ఉంటదండి. ఏదైనా మనం చేసే దాన్ని బట్టే కదండి. పెద్దవాళ్ళు అంటారు కదా, పిండి కొద్దీ రొట్టె అని. అలాగే మనం మన పీవీని బట్టే మనకి అమౌంట్. అలాగే మనం చేసే పనిలో మనం ఎంత అసలు ఆనందం, ఒకళ్ళకి మన వల్ల బాగయిందంటే అది చాలా హ్యాపీగా అనిపిస్తదండి మనకి. మన మన వల్ల ఎవరైనా హర్ట్ అయినా, లేదంటే మన వల్ల ఎవరైనా అమౌంట్ పెట్టుకున్నా వాళ్ళు ఇంకా తిడుతూనే ఉంటారండి. తిట్టకపోయినా ఇంకా వాళ్ళ మనసులో ఇలా ఉండిపోద్ది. అదే మనం ఎవరికైనా ఆరోగ్యం ఇచ్చామనుకోండి, వాళ్ళు వెళ్ళి మనది బిజినెస్ ఎలా అంటే ఒకళ్ళు వెళ్ళి 10 మందిని తీసుకొస్తున్నారు చక్కగా. చెప్తున్నారు, నేను ఇది వాడాను, నాకు ఇలా ఉంది, మీరు కూడా వాడుకోండని. సో దీనివల్ల అయితే మనకి ఎటువంటి లాస్ లేదండి, నేను గమనించిందయితే. అలాగే మన దాంట్లో బయట ఎక్కడ నేను ఇప్పుడు ఈ టైలరింగ్ చేసుకున్నా, నాకు బోటిక్ పెట్టాలని నా డ్రీమ్ అండి. బోటిక్ పెట్టాలి, నేను ఇలా బిజినెస్ రన్ చేసుకోవాలి, ఇలా ఆలోచిస్తూ ఉంటాను ఇప్పుడు. కానీ బోటిక్ పెడితే ఎంవి లక్ష్మి మా ఊరికి మా చుట్టాలకి మాత్రమే తెలుస్తుంది. అదే వెస్టేజ్ లో నేను క్రౌన్ డైరెక్టర్ అయ్యాను అనుకోండి, ఆంధ్ర తెలంగాణ 2 తెలుస్తుంది. నేను బోటిక్ పెడితే అక్కడున్న ప్లేస్ లోనే తెలుస్తుంది, రిలేటివ్స్ లో తెలుస్తుంది. అదైనా అది కూడా మనం చేస్తేనే వస్తుంది. కానీ వెస్టేజ్ లో టీం బిల్డ్ చేసుకుంటే మన మన కింద మనలా లీడర్స్, నేను జూమ్ లో విన్నది, నా అప్లైనర్స్ నాకు చెప్పింది, టీం బిల్డ్ చేసుకుని మనం బిజినెస్ చేసి నిలబడితే 4 ఇయర్స్ మనది కాదని రాత్రి సార్ చెప్పారు కదండి, 5 ఇయర్స్ గుడ్డిగా ఉండిపోమని. అలా 5 ఇయర్స్ మనం వర్క్ చేస్తూ ఉండిపోతే తర్వాత బయట ఎక్కడా లేని లైఫ్ మనం వెస్టేజ్ లో చూడొచ్చండి. అది నేను ఒక్కొక్కరు మనం సక్సెస్ అవుతున్న లీడర్స్ ని చూస్తున్నాం కదా లీడర్స్, వాళ్ళకి అయ్యింది, మనకెందుకు అవదండి? అవుతుంది, అందరికీ అవుతుంది. కానీ మనం ఎప్పుడు కూడా పాజిటివ్ మైండ్ తత్వం కలిగి ఉండాలి. ఎందుకంటే నేను ఏదైనా కానీ
పాజిటివ్ గానే ఆలోచిస్తానండి. మనం పదే 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 ఏదైతే అనుకుంటామో దానికే యూనివర్స్ అవుతుంది అనుకుంటాం కదా. మనం ఇలా ఇలా అనుకున్నాను, ఇలా అయిపోయిందని. ప్రతి ఒక్కటి మనలోనే ఉంటదండి, నెగిటివ్ ఆర్ పాజిటివ్. మనం ఏది ఆలోచిస్తే అది, దానికి ఎనర్జీ లెవెల్ ఎక్కువ, అదే అదే అవుతుంది. నేను పొద్దున్న నుంచి అఫర్మేషన్స్ చేస్తాను. ప్రతి ఒక్కళ్ళు కూడా డైలీ మెడిటేషన్ చేసుకోండి. సార్ చెప్పినట్టు నైట్ జూమ్లో చెప్పినట్టు విజువలేషన్స్, మనం ఏదైతే అనుకుంటున్నామో నేను అలాగే అనుకుంటానండి. సార్ అన్నారు కదా, మనం ఒక స్కూటీ కొనుక్కోవాలి, నాకు గోల్డ్ అంటే ఇష్టం, నేను గోల్డ్ కోసం అనుకుంటాను. అలా నేను టార్గెట్ పెట్టి నేను అనుకున్నవన్నీ అలా కొనగలిగాను. అప్పుడు మా నాన్నగారు అంటారు, అమ్మ నువ్వు ఇలా అంటావు, ఇది కొనేస్తావు, ఇలా అంటావు, ఇది అయిపోతుంది అని. అంటే మనం ఎంత పాజిటివ్గా ఉంటే అంత అవుతుందండి. కానీ నేను వెస్టేజ్లో ఈ మధ్యన ఎందుకు కొంచెం స్లో అయ్యానంటే, నాకు ఈ వర్క్ టెన్షన్స్ ఇది కొంచెం ఎక్కువ ఉండి కొంచెం స్లో అయ్యానండి. స్లో అయితే అవ్వను, చేస్తాను. ఇప్పుడు డైలీ ఎవరు కొత్త వాళ్ళతో ఎవరో ఒకరితో మాట్లాడుతూనే ఉంటాను. నాకు బయటికి వెళ్ళేవి కూడా చాలా ఉన్నాయండి ఊర్లు. అక్కడికి వెళ్ళి ఉండాలంటే కొంచెం లేడీ కదా, అందుకు ఆగుతున్నాను. నాకు బయట హైదరాబాద్ ఇటు ఉన్నాయండి, వాళ్ళు రమ్మంటున్నారు. అక్కడ హైదరాబాద్ అయితే పెడతానండి ఫీల్డ్. అక్కడ వాళ్ళు కూడా వాడారు, అక్కడ వాళ్ళకి కూడా గ్యాస్ట్రిక్ కి మంచి రిజల్ట్ వచ్చింది. అలోవెరా ఆమ్లా వాడారు వాళ్ళు, అంతే, కుకింగ్ ఆయిల్ని. చాలా బాగుందండి, రండి అనేసి అన్నారు. వెళ్తాను అక్కడికి. అలాగే ఇంకొక డ్రైవర్ కూడా రాజమండ్రి వెళ్ళి వస్తుంటే డ్రైవర్ గారికి కూడా బస్సులో చెప్పానండి, నెంబర్ తీసుకున్నాను. సార్కి కిడ్నీలో స్టోన్, ఫ్లాక్స్ ఆయిల్, కిడ్నీ హెల్త్ ఇచ్చానండి. ఆ రెండే తీసుకుంటాను మేడం, నా దగ్గర ఇంకా అమౌంట్ ఇప్పుడు ప్రస్తుతానికి లేవన్నారు. ఆ రెండు వాడారండి. సార్ చెక్ చేయించుకుంటే మా రాళ్ళు లేవంట కిడ్నీలో. తను చెప్పారు, చూడండి ఎంత అసలు ఇంత సింపుల్ గా అయిపోతుంది అంటే. చాలా మంది ఉన్నారండి మా ఊళ్ళో అంటున్నారు, కానీ ఆ సార్కి టైం లేక వస్తారు ఎప్పుడు అర్థమైనప్పుడు. కానీ మీకు తగ్గింది కదా సార్ చెప్పండి అనేసి అంటే, నాకు టైం ఉండట్లేదు అంటున్నారు. అతనికి చాలా బాగా తగ్గిందండి. సో నేను థ్యాంక్ యూ సార్. నేను ఇప్పటిదాకా మాట్లాడింది ఏదన్నా తప్పుగా ఉంటే సారీ అండి. నాకు మాట్లాడడానికి ఈ అవకాశం ఇచ్చిన రవికృష్ణ సార్కి, అలాగే రవితేజ సార్కి, భూపతి సార్కి, జూమ్లో ఉన్న ఆల్ లీడర్స్కి థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మేడం, ఎక్సలెంట్ టెస్ట్ మనీ అండి. గోల్ ఎక్సలెంట్. చెప్పండి మేడం. మీ యొక్క సార్, గోల్ మేడం? నేను ఇయర్ ఎండింగ్ కి స్టార్ అయ్యి కార్ తీసుకుని 50,000 తీసుకోవాలని ఈ ఇయర్ గోల్ అండి ఇది. హలో సార్, వాయిస్ క్లియర్ అండి? మేడం చెప్పండి మేడం. ఓకే సార్. నేను ఈ ఇయర్ ఎండింగ్ కి స్టార్ అయ్యి కార్ తీసుకుని 50,000 తీసుకోవాలండి. షార్ట్ టర్మ్ గోల్ అండి ఇది. అలాగే నా డౌన్ అందరినీ ఒక్కొక్కరిని బ్రాంచ్ డైరెక్టర్ని చేసుకుని వచ్చి వాళ్ళకు కూడా ఇన్కమ్ ఇప్పించాలండి. అదే గోల్తో వర్క్ చేస్తాను సార్. థ్యాంక్ యూ సార్, విష్ యూ వెల్. థ్యాంక్ యూ మేడం, ఎక్సలెంట్ జర్నీ మేడం. సో మీ యొక్క ప్రతిదీ కూడా టెస్ట్ మనీ అండి. మీరు ఇచ్చిన ప్రోడక్ట్, దాని ఫీడ్బ్యాక్ ఎక్సలెంట్ అండి. ఏ ప్రోడక్ట్ ఇచ్చినా సరే మంచి మంచి రిజల్ట్ అనేది వచ్చిందండి. పంచతులసి నుంచి ప్రతిదీ కూడా. సో మీరు అన్నారు వెస్టేజ్ లో ప్రతి ప్రోడక్ట్ అనేది అద్భుతం అండి, ఇది నిజంగా. సో రీసెంట్ గా వచ్చిన పారాలసిస్ టెస్ట్ మనీ కావచ్చు, ఏదైనా సరే. సో మీ నాన్నగారు అన్నట్టు కూడా ఇందులో మనం డబ్బు పెట్టేది లేదండి. సో ఎవరికి అవసరమైతే వాళ్ళకి ప్రోడక్ట్ కొనుక్కుంటారు. మనం చేయవలసింది ఏంటంటే అవగాహన, అవేర్నెస్ తేడమేనండి. సో ఇందులో మోసం చేసేది అనేది లేదు. సో మనం చేస్తున్న పనిలో నిజాయితీ ఉంది కాబట్టి, ప్రోడక్ట్ లో క్వాలిటీ ఉంది కాబట్టి మన పని మనం ముందుకు చేసుకుంటూ వెళ్ళాలి. అదేవిధంగా మన సక్సెస్ అనేది మనం చేసే పని మీద ఆధారపడి ఉందని చెప్పారండి. విజువలైజేషన్ చేసుకోమన్నారు. విజువలైజేషన్ చేసుకుంటే మనకి ఏం కావాలో అదే వస్తుందని చెప్పారు. థ్యాంక్ యూ మేడం. సో ఎక్సలెంట్ సెషన్ అండి. మీరు అనుకున్న డ్రీమ్స్ అన్ని కూడా ఫుల్ఫిల్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో లీడర్స్
మిగతా వాళ్ళ ఫీడ్బ్యాక్ తీసుకునే ముందుగా మన గ్రేట్ మెంటర్ సార్ యొక్క ఫీడ్బ్యాక్ తీసుకుందామండి. సార్ గుడ్ మార్నింగ్ సార్. రవికృష్ణ సార్. సార్ గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ సార్. సూపర్ మేడం, ఎక్సలెంట్ ప్రెజెంటేషన్, బ్రహ్మాండంగా చెప్పారు. థ్యాంక్ యూ సార్. చాలా బాగా చెప్పారు. మీరు 50 మందికి మీటింగ్ ఇచ్చేసారండి. ఇంకా మీకు భయం ఏం లేదు. మీరు 500 మందికైనా చెప్పే వచ్చేసారు హ్యాపీగా. థ్యాంక్ యూ సార్. చెప్తాను సార్. షూర్ షూర్, చాలా బాగుందండి. మీ కాన్ఫిడెంట్ లెవెల్స్ చాలా బాగున్నాయి. లీడర్స్, ఇప్పుడు మేడం గారు ఎంత అన్నారు, ఫస్ట్ ఒక మాట అన్నారు, ఏదన్నా పట్టుదలగా సాధించాలి అని. నిజంగా మేడం గారి యొక్క మాటల్లో అనే కాకుండా పనుల్లో కూడా అదే విధంగా ఉంటారండి. ఇప్పుడు జూమ్ కూడా యాక్చువల్గా వాళ్ళకి సిగ్నల్ ఉండదు, చాలా ఇబ్బంది. వాయిస్ కూడా క్లారిటీ 2-3 సార్లు రాకపోవడం కారణం అదే. ఇప్పుడు మేడం గారు డాబా మీదకి ఎక్కి చూడండి, చిన్న చిన్న హారన్ వెహికల్స్ కూడా వినిపిస్తున్నాయి. మేడ మీద ఉండి మనందరికీ కూడా జూమ్ ఇస్తున్నారన్నమాట. సో ప్రతి ఒక్కరు కూడా ఎందుకంటే మేడం గారిలో ఉండేటువంటి పట్టుదల చాలా బాగా నచ్చుతుంది. నిజంగా టెస్టిమోనీలు కానీ ఎక్సలెంట్‌గా అండి, చాలా బాగా చెప్పారు. టీమ్ అందరిని కోఆర్డినేట్ చేసుకునే విధానం కానీ, ఇక్కడ చాలామంది జూమ్ ఎలా ఇవ్వాలి అంటారు. ఏమక్కర్లేదండి. వాళ్ళ టీమ్‌లో ఉండేటువంటి వాళ్ళు ఏం ప్రొడక్ట్ వాడారు, ఏ విధమైన రిజల్ట్ వచ్చిందనే దాన్ని బట్టే మన బిజినెస్. చాలా పాయింట్స్ టచ్ చేశారు. మన బిజినెస్ ఎందుకు చేయాలి అనే క్లారిటీ ఇచ్చారు. బయట బిజినెస్‌లు చేస్తే ఇన్వెస్ట్‌మెంట్‌తో చేస్తే వచ్చే నష్టాలు చెప్పారు. ప్లస్ ఈ బిజినెస్‌లో నిజంగా కరెక్ట్‌గా బాగుంటే వాళ్ళే 10 మందిని తీసుకొస్తారు. వాళ్ళే నెట్వర్క్‌ని క్రియేట్ చేస్తారని చెప్పారు. నిజంగా రియల్లీ ట్రూ అండి ఇవన్నీ కూడాని. తర్వాత కొన్ని సంవత్సరాలు నిలబడాలి, ఏదన్నా వెంటనే జరిగిపోదని చెప్పారు. చాలా ఎక్సలెంట్ అండి. తక్కువ టైంలోనైనా సరే మంచి పాయింట్స్ చెప్పారు. చాలా బాగా చెప్పారు. మీరు ఏదైతే డ్రీమ్స్ అనుకున్నారో, మీకు ఏ అయితే డ్రీమ్స్ ఉన్నాయో అవన్నీ వెస్టేజ్‌లో 100కి 200% సక్సెస్‌ఫుల్‌గా మీకు అన్నీ పూర్తిగా రావాలని కోరుకుంటున్నాను. మీ ప్రతి మాటలోని కూడా చాలా ఆనందంగా అనిపించింది నాకు. వెస్టేజ్ పట్ల ఇష్టంగా అనిపించింది. థ్యాంక్ యూ సార్. సో డెఫినిట్‌గా మీరు ఒక పెద్ద లీడర్ అవుతారు. మంచి లీడరు. మీరే కాకుండా మీ టీమ్‌లో కూడా చాలా మంది సక్సెస్‌ఫుల్ లీడర్‌లను తయారు చేయాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ మేడం. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. సార్ రవితేజ సార్ అడ్మిట్ చేసుకోండి. గుడ్ మార్నింగ్ సార్, భూపత్ సార్. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్. లక్ష్మి గుడ్ మేడం. మార్నింగ్ సార్. సార్ రవికృష్ణ గారు గుడ్ మార్నింగ్ సార్. లేడర్స్ చాలా గుడ్ మార్నింగ్ అండి. సూపర్ మేడం, నిజంగానే టెస్ట్ మనీ కానీ మీ యొక్క జర్నీ కానీ మీ యొక్క గోల్ కానీ చాలా బాగా చెప్పారు. ఎలా చెప్పాలి ఏంటి నా ఆలోచన ఏమి లేకుండా చాలా నీట్ గా ప్రెజెంటేషన్ చేశారండి. నిజంగా సారే చాలా విషయాలు చెప్పారు. నేను అదే చెప్దాం అనుకున్నాను. అంటే మనకి బిజినెస్ రన్ అవ్వడానికి కారణం ఏంటి? టూల్స్ ఉండాలి కదా మేడం. ఆ టూల్స్ ఏమిటంటే టూల్స్ అన్నిటిలోని మెయిన్ పార్ట్ మనకి టెస్ట్ మనీస్ అండి. ఆ టెస్ట్ మనీ టూల్స్ మీరు కరెక్ట్ గా కనుక బ్రెయిన్ చేస్తున్నారు, ఇంకా కరెక్ట్ గా చేశారనుకోండి, అంటే వెళ్ళిన ప్రతి చోట కూడా మనం చెప్తే ఖచ్చితంగా విల్లింగ్ అవుతారు. మన బిజినెస్ కూడా బాగా జరుగుతుంది మేడం. అలాంటి మొక్క బంగారు నిధి మీ దగ్గర ఉంది మేడం. దాన్ని మనం కరెక్ట్ గా యూజ్ చేసుకోవాలన్నమాట. నిజంగా మా ఎంటైర్ టీమ్ లో మీ దగ్గర ఉన్న టెస్ట్ మనీస్ ఆల్మోస్ట్ ఎవరి దగ్గర ఇంకా ప్రెజెంటేషన్ చేయట్లేదండి. మీ దగ్గర అయితే చాలా టెస్ట్ మనీస్ ఉన్నాయి, కానీ కరెక్ట్ గా యూజ్ చేయండి మేడం. సూపర్ Okay, మేడం. sir. మీ యొక్క వాయిస్ Thank you, కానీ sir. మీరు సార్ చెప్పినట్టు మీరు చెప్పిన కాన్ఫిడెంట్ లెవెల్ బాగుంది. ప్రతిదీ కూడా నాకు చాలా హ్యాపీగా చెప్తుంటే రిజల్ట్ వచ్చింది. అందువల్ల మీరు వెస్టేజ్ ఇష్టపడుతున్నారండి. ముందైతే ఇష్టమైతే లేదు, నాకు తెలుసు కదా. తర్వాత కింద టీమ్ లో వచ్చిన సక్సెస్ రిజల్ట్ ని బట్టి మీరు ఇష్టపడుతున్నారు. అదైతే నాకు Yes, sir. బాగా అబ్జర్వ్ చేశాను. ఎవరు అప్లైనా చెప్పడం వల్ల అయితే మీరు నిలబడలేదు ఇక్కడ. ప్రోడక్ట్ లో డెప్త్ ని చూసి ఆ సక్సెస్ ఆ రిజల్ట్ ని చూసి మీరు నిలబడ్డారు. ఖచ్చితంగా నేనైతే చెప్పగలను అన్నమాట. సూపర్ మేడం. Yes, మీరు sir. అనుకున్న గోల్ Thank రీచ్ you, sir. అవ్వాలి, 50,000 రీచ్ అవ్వాలి. డిసెంబర్ కల్లా కార్ తీసుకోవాలండి. స్టార్ గా మీరు స్టార్ లెవెల్ లో మీరు చేజెక్కాలి మేడం. ఆల్ ది బెస్ట్ మేడం. ఆల్ Thank ది you, బెస్ట్ అండి. sir. టీమ్ కూడా బాగా కోఆర్డినేట్ you, sir. చేస్తారండి. ప్రతి రోజు లీడర్స్ మేడం 20-30 మెంబర్స్ రెగ్యులర్ గా మాట్లాడతారండి. రెగ్యులర్ గా అనమాట. ఇంకా మేడం ఏ పనిలో ఉన్నా, ఏ ఫంక్షన్ లో ఉన్నా, ఆటో వెళ్ళినా, బస్సులో వెళ్ళినా సరే ఇంకా వెస్టేజ్. సో అందువల్ల ఇవాళ అంత కాన్ఫిడెంట్ గా మాట్లాడగలుగుతున్నారండి. సూపర్ మేడం. ఆల్ ది బెస్ట్ మేడం. థ్యాంక్ యూ Thank you, లీడర్స్. sir. Thank you, sir. థ్యాంక్ యూ సార్. సో లీడర్స్ ఎవరైతే ఫీడ్బ్యాక్ ఇవ్వాలనుకుంటున్నారో హ్యాండ్ రైట్ చేయండి. సార్ అప్పలరాజు సార్ గుడ్ మార్నింగ్ సార్, అన్మ్యూట్ చేసుకోండి సార్. సార్ అప్పలరాజు గారు. సార్ అన్మ్యూట్ చేసుకోండి సార్. సార్ గుడ్ మార్నింగ్ సార్, భూపత్ సార్. గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ సార్.
గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ సార్ రవి గారు. గుడ్ మార్నింగ్ సార్. అయితే సెషన్ చాలా బాగా చెప్పారు మేడం. ప్రొడక్ట్ టెస్టిమోనీస్ చాలా బాగా చెప్పారు. ప్రొడక్ట్ మీద బాగా నాలెడ్జ్ సంపాదించారు. సెషన్ అయితే చాలా బాగా అన్ని పాయింట్స్ కూడా కవర్ చేశారు. బాగుంది. అయితే తొందరలోనే మీ గోల్స్ అన్ని ఫుల్ఫిల్ అవ్వాలని, అతి త్వరలో మీరు అనుకున్న గోల్స్ కంప్లీట్ చేసి స్టార్ తొందరగా కంప్లీట్ చేసుకొని మంచి కార్ తీసుకొని మీరు ఇంకా మంచి నాలెడ్జ్ మీరు ఎలా అయితే నేర్చుకున్నారో అలా మా అందరి టీంకి కూడా మీరు రేపు పొద్దున్న ఈ రోజు 50 మందికి చెప్పారు. రానున్న రోజుల్లో 500 మందికి, మీరు ఇంకా 1000 మందికి మంచిగా సెషన్ ఇవ్వాలని కోరుకుంటున్నాము. తొందరలోనే మీ గోల్స్ అన్ని ఫుల్ఫిల్ అవ్వాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం మేడం. థ్యాంక్ యూ మేడం. విష్ హెల్ప్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. ఆల్ ది బెస్ట్ సార్. శ్రీదేవి మేడం గారు అడ్మిట్ చేసుకోండి. గుడ్ మార్నింగ్ సార్, భూపతి సార్. గుడ్ మార్నింగ్ లీడర్స్. గుడ్ మార్నింగ్ రవికృష్ణ సార్. మేడం గారు గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ మేడం. వెరీ వెరీ గుడ్. చాలా ఎక్సలెంట్ గా చెప్పారు మేడం. మీరు థైరాయిడ్ వాడడం మీకు చాలా బాగా తగ్గడం అది కూడానే నిజంగా వెస్టేజ్ లో ప్రొడక్ట్ లో దమ్ముందనేసి ఎంత చక్కగా చెప్పారంటే చాలా బాగా చెప్పారు మేడం. మీరు ఇచ్చిన ప్రతి టెస్ట్ మనీ కూడా చాలా బాగుంది మేడం. మీరు డిసెంబర్ ఎండింగ్ కల్లా టార్గెట్ క్వాలిఫై అయ్యి చక్కగా కార్ తీసుకోవాలి, 50,000 తీసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం మేడం. ఆల్ ది బెస్ట్ మేడం. విష్ యూ హెల్త్ మేడం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మేడం. ఆల్ ది బెస్ట్ మేడం. థ్యాంక్ యూ మేడం. సార్ విజయ్ కుమార్ గారు అడ్మిట్ చేసుకోండి సార్. విజయ్ కుమార్ గారు అడ్మిట్ చేసుకోండి సార్. సార్ గుడ్ మార్నింగ్ సార్. భూపతి సార్. గుడ్ మార్నింగ్ సార్. సార్ రవికృష్ణ సార్. గుడ్ మార్నింగ్ సార్. మేడం లక్ష్మి మేడం. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ సార్. మేడం మీరు చెప్పినటువంటి సెషన్ చాలా 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 ఎక్స్ట్రాడినరీగా ఉంది మేడం. ఏ ప్రోడక్ట్ అయినా మీరు చెప్పగలదు మేడం. వాడిన ప్రోడక్ట్ ఆటోమేటిక్గా వాళ్ళ చేత మాట్లాడింది మేడం. మన ప్రోడక్టే వాళ్ళ చేత మాట్లాడింది. ప్రతి ప్రోడక్ట్ కూడా మీరు ఇచ్చినటువంటి ప్రోడక్ట్ వచ్చినటువంటి రిజల్ట్ చాలా ఎక్సలెంట్ మేడం. మీరు ఫస్ట్ టైం జూమ్లో మాట్లాడినప్పటికీ చాలా నీట్గా మాట్లాడారు మేడం. చాలా ఎక్సలెంట్ మేడం. త్వరలో మీరు అనుకున్న గోల్ రీచ్ అవ్వాలని, మీరు అనుకున్న గోల్ ఫుల్ఫిల్ అవ్వాలని కోరుకుంటూ నేను కోరుకుంటున్నాను మేడం. థ్యాంక్ యూ. విష్ యూ హెల్త్ మేడం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. ఆల్ ది బెస్ట్ సార్. మీ యొక్క డ్రీమ్స్ కూడా ఫుల్ఫిల్ అవ్వాలని కోరుకుంటున్నామండి. మేడం అరుణ మేడం అడ్మిట్ చేసుకోండి. గుడ్ మార్నింగ్ భూపతి సార్. గుడ్ మార్నింగ్ రవికృష్ణ గారు. గుడ్ మార్నింగ్ అమ్మా లక్ష్మి. చాలా Good morning, చాలా madam. చాలా చాలా ఎక్సలెంట్ గా మీ టెస్టిమోనీలు ఉన్నాయమ్మా. అలాగే మీ గోల్స్ కూడా బాగున్నాయి. అలాగే టెస్టిమోనీ అనేది మనకి చాలా చాలా ఇంపార్టెంట్ బిజినెస్ కి. అలాగే మొన్న పెరాలసిస్ ఇది కూడా మనకి మన గ్రూప్ లో రావటం జరిగింది. సార్ పెట్టారు. నిజంగా మన జీవితము హాస్పిటల్స్ ఫాలో అవ్వకుండా గౌతమ్ బాలి సార్ గారు ఏదైతే డ్రీమ్ పెట్టుకొని ఇండియన్ ప్రజలు సరైన ఆహారం తీసుకోరు, ఆరోగ్యం అసలే చూసుకోరు, హాస్పిటల్స్కి వెళ్ళి ఎక్కువ అమౌంట్ దారబోస్తున్నారు. మన వాళ్ళు బాగుండాలి, ఆరోగ్యంతో పాటు దీన్ని అర్థం చేసుకొని డబ్బును కూడా సంపాదించుకొని 3 తరాల ఇన్కమ్తో అందరూ ఆయురారోగ్యాలతో ఉండాలని ఏదైతే గోల్ పెట్టుకున్నారో దాన్ని మనం అందరమే కలిసి ప్రతి ఇంటికి తీసుకెళ్ళి ప్రతి ఇంట్లోనూ ఆనందాలు హరివిల్లులాగా చేయటానికి మన బాధ్యతగా మన వరకు వచ్చింది.
మనకి వచ్చింది అంటే మనం కూడా ఏ జన్మలోనో చేసుకున్న పుణ్యం అని నేను అనుకుంటున్నాను. మనం చాలా మందికి ఆరోగ్యాన్ని ఇస్తూ అలాగే ఆదాన్ని ఇస్తూ ముందుకు వెళ్తున్నాము. మానవులు ఎన్ని యుగాలు జీవించి ఉంటారో అంతవరకు మన గ్రేట్ గౌతమ్ బాలి సార్ గారిని అయితే మనమైతే మనిషి ఉన్నంత వరకు మర్చిపోమండి. అంత మంచి ఎక్సలెంట్ ప్రోడక్ట్స్ ఇచ్చినందుకు సార్కి నా తరపున మరొకసారి పాదాభివందనాలు. అలాగే మీరు ఒక మాట చెప్పారమ్మా, బోటిక్ పెట్టుకుంటే నేను మా ఊరు చుట్టుపక్కలే తెలుస్తాను. ఇది చాలా ఎక్సలెంట్ మాట అమ్మా. మీరు మన ఆంధ్రప్రదేశ్ తెలంగాణ కాదమ్మా, మన దేశవ్యాప్తంగా మనం వెస్టేజ్లో ఉండి నిరూపించుకుంటాము. ఇప్పుడు మహిళలే మహారాణుల్లాగా 70+% ఉన్నాము. నీలాంటి వాళ్ళు ఉండి ఇంకా అది ఫుల్ఫిల్ చేస్తాము. 100%కి వెళ్తాము మనం లేడీస్ని. అందరికీ ఆరోగ్యాన్ని ఇస్తూ మనం 3 తరాలు డబ్బు తీసుకుంటూ మనం ముందుకు వెళ్తామమ్మా. అంత గొప్ప అవకాశం ఇచ్చారు సార్ మనకి వెస్టేజ్ కంపెనీ పెట్టి. మీ యొక్క గోలు నెక్స్ట్ డిసెంబర్కి, ఈ డిసెంబర్ కల్లా 50,000 కారు తీసుకొని మీ నాన్నగారి యొక్క కళలు, ఇంట్లో వాళ్ళ ఫ్యామిలీ యొక్క కళలు, మీ కళలు త్వరగా నెరవేరుతాయని ఆ యూనివర్స్ ద్వారా ఆశీస్సులు ఇస్తున్నానమ్మా. విష్ వెళ్తామా. ఆల్ ద బెస్ట్ అమ్మా. థ్యాంక్ యూ. విష్ వెళ్తున్నాను. థ్యాంక్ యూ సార్. మేడం గారు, ఆల్ ది బెస్ట్. మగవాళ్ళు ఒక 10% అన్నా ఉంటాయని మేడం గారు. మీరు మా వెనకాల సార్, మీరు 100%. ప్రతి ఒక్కళ్ళు ఉంటారు కదండి భర్త, పిల్లలు. మీరు లేకుండా మేము ఎక్కడికి వెళ్తాం? మీ జేబుల్లోయే కదా మేము తీసి ఖర్చు పెట్టుకునేది. థ్యాంక్ యూ మేడం, ఆల్ ది బెస్ట్ మేడం. థ్యాంక్ యూ సార్. విష్ వెళ్తండి. మేడం భాగ్యలక్ష్మి మేడం అన్మ్యూట్ చేసుకోండి మేడం. గుడ్ మార్నింగ్ రవికృష్ణ సార్. గుడ్ మార్నింగ్ భూపతి సార్. గుడ్ మార్నింగ్ లక్ష్మి మేడం. గుడ్ మార్నింగ్ గుడ్ మేడం. మార్నింగ్. చాలా చక్కగా చెప్పారు మేడం. నిజంగా అంటే నాకు మధ్య మధ్యలో కాల్స్ రావడంతో నేను పూర్తిగా అయితే వెళ్ళలేకపోయాను, కానీ నిన్న కొంచెం అన్నా కూడా మీ యొక్క ప్రజెంటేషన్ చాలా బాగుంది మేడం. మీ వాయిస్ బాగుంది, అలాగే మీ యొక్క పాజిటివ్ యాటిట్యూడ్, మీ పాజిటివ్ అంతా కూడా బాగుంది మేడం. థ్యాంక్ యూ మేడం. అలాగే మీరు అనుకున్న గోల్స్ అన్ని కూడా ఫుల్ఫిల్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మేడం. థ్యాంక్ యూ మేడం. ఆల్ ది బెస్ట్ మేడం. విష్ వెల్త్ మేడం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ మేడం, ఆల్ ది బెస్ట్ మేడం. సో లీడర్స్, సో ఆల్మోస్ట్ అందరూ కూడా ఫీడ్బ్యాక్ అయ్యిందండి. సో థ్యాంక్ యూ మేడం. లక్ష్మి గారు మంచి సెషన్ అన్నది ఇవాళ ఇవ్వడం జరిగిందండి. థ్యాంక్ యూ వన్స్ అగైన్ మేడం.